రైతులకి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో బీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, సిట్టింగ్ సదుపాయాలతో పాటు పుంత రోడ్ల పునరుద్ధరణ చేపడతామని చెప్పారు. ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పెంచడం గ్రామీణ శ్రామికులకు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గ్రామీణ వాతావరణం కూడా చక్కగా బాగుపడటానికి కూడా ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. అయినా ప్రజల సహకారం దీనికి చాలా అవసరం. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఉన్న చెరువులన్నింటినీ ఆ చుట్టూ ట్రాక్లు, అలాగే మనకి వ్యవసాయ ఆధారిత గ్రామాలన్నీ పుంత రోడ్లన్నింటికి కూడా ఈ సంవత్సరం మనం దాన్ని ఈ స్కీమ్ని మహదవకాశంగా ఉపయోగించుకొని చాలా చోట్ల పుంత రోడ్లు ఆక్రమణలకు గురని, కొన్ని చోట్ల శ్మశానాలు కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఏ ఆక్రమణలు ఉన్నా సరే ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. 15 అడుగుల రోడ్లు, చాలా చోట్ల 40 అడుగులు కూడా ఉన్నాయి పుంత రోడ్లు. ప్రాక్టికల్గా ఇప్పుడు చిన్న అయిపోయింది. 15 అడుగుల పుంత రోడ్డు ప్రతి చోట, చాలా చోట్ల గట్లు అన్నీ ఆక్రమించేసుకున్నారు పుంత రోడ్లు. అన్నిటినీ కూడా తిరిగి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి దగ్గర కూడా ఆ పుంత రోడ్లన్నీ అభివృద్ధి చేసుకోవటం, గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చేసుకోవటానికి ప్రతి గ్రామంలోని స్థానిక నాయకులు అందరూ